విశ్వక్సేన్ ఈయన ఒక మాస్ పర్స్ తెలిసిన హీరో. మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో ఈయనకు తెలుసు. ఈయన కేవలం హీరోనే కాకుండా రచయిత, డైరెక్టర్. అంటే ఈయనకు మేకింగ్ పరంగా కూడా ట్రెండ్ కు తగ్గట్టు తీసే ఆలోచనలు ఉంటాయనేది ప్రేక్షకులు నమ్ముతారు. అదే విధంగా తాజాగా ఆయన హీరోగా అండ్ ఒక లేడీ పాత్రలో వస్తున్న సినిమా లైలా. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వారి అంచనాలను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం. వెల్కమ్ టు రోషన్ ఫిల్మ్స్. లైలా సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచి అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే ఏర్పడింది. యంగ్ అండ్ డైనమిక్ హీరో, ఇప్పుడిప్పుడే మంచి పాత్రలు చేస్తూ ఎదుగుతున్న హీరో సడన్ గా ఒక ఛాలెంజింగ్ పాత్ర, అంటే ఒక లేడీ పాత్రలో అలరించబోతున్నారు అనే కాన్సెప్ట్ అందరికి కొత్తగా అనిపించింది. దాంతో సినిమాపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ట్రైలర్ కూడా క్రింజ్ డైలాగ్స్ ఉన్నాయో ఆ డైలాగ్స్ గానీ, ఆయన వేసే యాక్టివిటీ గానీ అంత చాలా కొంచెం ఫన్నీగా అనిపించింది. సినిమా మొత్తం ఇదే ఫన్నీగా ఉంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుంది అనుకుని థియేటర్స్ కి వెళ్ళాము. అయితే సినిమా స్టార్ట్ ఒక బ్యూటీ పార్లర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ మన సోను విశ్వక్సేన్ వాళ్ళ అమ్మ తనకి బ్యూటీ పార్లర్ ఇస్తే దాన్ని అతను దైవంగా భావించి దాన్ని నడుపుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన లేడీ కస్టమర్లు అందరినీ తను మాటలతో మంచిగా మచ్చిక చేసుకుని వారికి హెల్పింగ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో ఎవరైతే లేడీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ భర్తలందరూ సోనుపై కొంత కోపంతో ఉంటారు. ఎందుకంటే సోను చాలా మంచివాడు అని భర్తల ముందే తను చెప్పడం వల్ల భర్తలందరూ కొంచెం కోపం పడుతూ ఉంటారు. అదే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అతని యొక్క కీప్ కి ఇద్దరి మధ్య సోను గొడవ పెట్టడం వల్ల పోలీస్ ఆఫీసర్ కూడా సోను పైన పగ పెంచుకుంటాడు. ఇక అదే టైంలో గల్లీలో ఉండే ఒక లీడర్ కూడా సోనుపై ఒక కక్ష పెట్టుకుంటాడు. ఎలాగైనా పార్లర్ పడగొట్టాలి అనుకుంటారు. ఇక సోనును ఒక కేసులో ఇరికించి సోను పార్లర్ ను మూసివేయాలనే తరుణంలో సోనును చంపాలన్న విధంగా రౌడీలు కూడా వెంటబడుతూ ఉంటారు. ఆ సమయంలో సోనుకు ఎలా తప్పించుకోవాలో తెలియక అతనికి వచ్చిన ఒక ఆలోచనతో అతను లేడీగా మారుతాడు. అలా సెకండ్ హాఫ్ లో లైలా పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా నడుస్తూనే తన లవ్ స్టోరీ కూడా కొంతవరకు చూపించారు. ఇక ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ అక్షయ్ శర్మ గ్లామరస్ గా చూపించారు. అతనిలో లవ్ లో పడడం కూడా ఫస్ట్ హాఫ్ లోనే అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి లైలా పాత్ర తెర మీదకి వస్తుంది. ఆ లైలా పాత్ర ఎలా ఎంటర్టైన్ చేసింది, సోను మీద పడిన ఆ నిందను లైలా పాత్రలో తను ఎలా దాన్ని అధిగమించి సాల్వ్ చేసుకొని మళ్ళీ తన పార్లర్ ను దక్కించుకోవాలనుకుంటాడు అనేది లైలా పాత్ర ద్వారా తను ఏం చేయగలడు అనేది తెరపైన చూపించారు. అయితే ఈ ప్రాసెస్ లో లైలా కొంత అంటే బార్డర్ దాటిన చిన్న చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ, కొంచెం వల్గర్ పోర్షన్స్ గానీ అక్కడక్కడ టచ్ చేసి వదిలిపెట్టారు. ఇది కొంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంది. ఇక సినిమాలో క్లైమాక్స్ వచ్చేసరికి లైలా పాత్ర తేలిపోతూ ఉంటుంది. అప్పటిదాకా లైలా పాత్ర పైన కొన్ని హోప్స్ ఉంటాయి, మంచి డైలాగ్స్ ఉంటాయి, క్రింజీ డైలాగ్స్ ఉంటాయి. ఆ పాత్ర డ్రైవ్ కూడా చాలా బాగున్నది. ఇక ఎప్పుడు తనకు రివీల్ అవుతుంది అన్న ఒక క్యూరియాసిటీ ఏర్పడినప్పటికీ లైలా పాత్ర అనేది కొంత లైట్ గా తేలిపోయేసరికి ప్రేక్షకుడికి కొంత అసహనం వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా ఓవరాల్ గా సోనుపై వచ్చిన నిందనను లైలా పాత్రలో తాను ఎలా పోగొట్టాడు అనేది సినిమా కాన్సెప్ట్. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా లైలా పాత్ర, రౌడీలు, ఇది ఒక రకమైన మనం ఎట్లా చెప్పాలంటే లాజిక్స్ లేకుండా ఒక కేవలం కామెడీ అనే మ్యాజిక్స్ తో దీన్ని డ్రైవ్ చేశారు డైరెక్టర్ రామ్ నారాయణ్. అయితే కొంత మేరకు ఈ కామెడీ పెద్దగా పేలలేదు. అక్కడక్కడ కొన్ని పంచులు పేలినా గానీ మొత్తం మీద కామెడీ అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు అని చెప్పవచ్చు. అంటే ఈ టైంలో అంటే 2025 లో అయితే ఆర్గానిక్ కామెడీ కోరుకుంటున్నారు, లేదంటే ఒక డిఫరెంట్ కామెడీ కోరుకుంటున్నారు. ఇదేంటంటే జస్ట్ ఒక కమర్షియల్ కామెడీ. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ గా అసహజంగా పుట్టిన కామెడీ లాగా అనిపిస్తుంది తప్ప సీన్ లో నుంచి వెళ్ళి పుట్టే కామెడీ లాగా మాత్రం అనిపించదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రేక్షకుడు కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సినిమా నటీనటుల విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా హీరో సెంట్రిక్ మూవీ. విశ్వక్సేన్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడని చెప్పవచ్చు. అటు హీరోగా ఇటు లేడీ గెటప్ లో లైలా పాత్రలో విశ్వక్సేన్ నటిన కొంతవరకు మెప్పిస్తుంది. కానీ లేడీ గెటప్ లో ఆయన ఇంకా కొంతవరకు ట్రైనింగ్ తీసుకొని చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ లేడీ పాత్రలో కూడా మనకు విశ్వక్సేన్ కనిపిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ హీరోయిన్ అక్షయ శర్మ, తన జస్ట్ గ్లామరస్ కు మాత్రమే, అంటే గ్లామర్ రోల్ కాబట్టి కేవలం అందాలు చూపించడానికి సరిపోయింది తప్ప దానికి పెద్ద ప్రాధాన్యత లేని పాత్ర. ఇక అలాగే ఎస్ఐగా నటించిన పృథ్వీ గారు, నెక్స్ట్ మనకు అభిమన్యు సింగ్ గాని వీరంతా జస్ట్ కొంతమేరకు అలరించే ప్రయత్నం చేశారు. వారిని కంప్లీట్ గా వాడుకోలేదు అని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ గా సినిమా టెక్నికల్ అంశాలకు వస్తే దర్శకుడు ఆ టేకింగ్ లో కొంచెం అంటే దర్శకుడి వ్యూ పాయింట్ ని కరెక్ట్ తెరపైన ప్రజెంట్ చేయలేదు. అలాగే కొంచెం టేకింగ్ వైజ్ కూడా ఇంకా కొంత ఇంప్రూవ్ కావాలి. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి కథను మొత్తం ఓవరాల్ గా తేల్చేశారు.
చేశాడు. ఇది కథ అని కంప్లీట్ కోడ్ డ్రామాలో కొంచెం ఒక 5 minutes లో అది సేల్ చేయడము అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే లియోన్ జేమ్స్ పాటలు 2-3 బాగున్నప్పటికీ అవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆ కామెడీ టైమింగ్స్ లో వచ్చే ఆ పంచ్లకు వచ్చే ఆ సౌండ్స్ గానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే నిర్మాణ విలువలు కొంత బాగానే ఉన్నాయి. ఇక చివరిగా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే లాజిక్స్ లేని కామెడీతో తీసే ప్రయత్నం అయితే చేశారు, కానీ అది తెర మీద పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో రావుసన్ ఫిల్మ్స్.